టెట్ 2025కు సంబంధించి సైకాలజీ సిలబస్ మారింది అంటున్నారు. నేను వివరంగా వివరిస్తానమ్మా. జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవుతారు, లేకపోతే మన ఎస్ఎన్ఎస్ బుక్ ప్రిపేర్ అవుతారు, మీ ఇష్టం. కొన్ని స్లైట్ చేంజెస్ వచ్చినాయే కానీ పుస్తకం మార్చింది ఏమి లేదమ్మా. పెడగాజీలో కొంచెం చేంజెస్ వచ్చినాయి. మీకు తెలిసిందే, పెడగాజీ టోటల్గా 6 లేదా 7 మార్కులకు ఇస్తుంటారు. ఆ స్లైట్ చేంజెస్ కూడా అంత కష్టంగా ఏమి ఉండదు, చాలా సింపుల్గానే ఉంది. నేను పేపర్ 1కు సంబంధించి ఇప్పుడు మీకు సిలబస్ అంతా కూడా వివరిస్తాను. ఏం చదవాలి, అది ఎక్కడ ఉంటుంది, వివరాలన్నీ కూడా మీరు ఒక్కసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా? రైట్. చూడండి, ఇప్పుడు టెట్ పేపర్ 1A. ఈ 1A ఇది జనరల్ డిఈడి పాస్ అయిన వాళ్ళు రాసేది. ఓకేనా? 1A. అదే 1B ఉందనుకోండి, అది స్పెషల్ డిఎడ్ వాళ్ళకి. కాబట్టి వాళ్ళ సిలబస్ సపరేట్గా ఉంటుందమ్మా. ఇప్పుడు మనం జనరల్ డిఎడ్ వాళ్ళు రాసేటువంటి పేపర్ యొక్క సిలబస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన యాప్లో కూడా పెడతారు. ఒక్కసారి ఇప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు మీరు. సరేనా? రైట్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి మరియు ఐసిటి ఇంటిగ్రేషన్. రైట్. దీంట్లో ఈ సిలబస్ ఏందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఈ చైల్డ్ డెవలప్మెంట్ అనేది మీకు తెలిసిందే, ఇది ప్యూర్ సైకాలజీ. అంటే ఇది మనకి డిఎడ్లో సైకాలజీ శిశు వికాసం అనేటువంటి పుస్తకం ఉంది కదమ్మా. ఈ శిశు వికాసం అనేటువంటి పుస్తకం ఏదైతే డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఉంటుందో ఆ పుస్తకంలో ఉండేటువంటి టాపిక్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చారమ్మా. అంటే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఆ అకాడమీ టెక్స్ట్ బుక్ మీ చేతుల్లో ఉంటే ఇంకా మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఓకే? ఎందుకంటే దాంట్లో ఉండే సైడ్ హెడ్డింగ్సే మ్యాక్సిమం 98% ఉన్నాయి. ఒక 2% 1-2 కాన్సెప్ట్లు యాడ్ చేశారు. కాబట్టి మీరు ఏం భయపడద్దు. అయితే ఆ ఒక్క బుక్లో నుంచి ఇస్తారంటే మనం చెప్పలేం. ఆ సిలబస్కు సంబంధించి పాత బుక్కుల్లో నుంచి కూడా ఇవ్వచ్చు. కాబట్టి వాటిని అన్నింటినీ కలిపి మనం మన ఎస్ఎన్స్ బుక్లో ఇస్తుంటాం. కాబట్టి మీరు అదొక్కటి చదవగలిగినా సరిపోతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ చూడండి, బాల్యదశ నిర్మాణం, కన్స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్హుడ్. బాల్యదశ నిర్మాణం మీరు గమనించినట్లయితే డిఎడ్ అకాడమీ బుక్లో, మళ్ళీ ఇంకొక మాట చెబుతున్నాను, మొన్న కూడా చెప్పాను, చాలామంది ఈ మొన్న ఉద్యోగాలు సాధించిన వాళ్ళు వాళ్ళ యొక్క విజయగాథలు యూట్యూబ్లో పెట్టినప్పుడు మేము డ్రాఫ్ట్ కాపీలు చదివాం, మేము డ్రాఫ్ట్ కాపీలు చదవటం వల్లనే సక్సెస్ అయ్యామనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ వాస్తవం ఏంటంటే డ్రాఫ్ట్ కాపీని పెయిర్ చేసి ఆల్రెడీ అకాడమీ వాళ్ళు పుస్తక రూపంలో విడుదల చేశారు. అంతకుముందు పుస్తక రూపం లేదు, డ్రాఫ్ట్ కాపీ ఆన్లైన్లో ఉండేది, దాన్ని ప్రింట్ తీసుకొని చదివేవాళ్ళు. ఇప్పుడు అలాంటి అవసరం లేదమ్మా. అకాడమీ వాళ్ళే ఆ డ్రాఫ్ట్ కాపీని పుస్తక రూపంలో విడుదల చేశారు. కాబట్టి ఆ పుస్తకం మీరు బుక్ షాప్లో దొరికితే కొనుక్కోవచ్చు, లేదా దాంట్లో ఉండే సమాచారం అంతా ఇంకా అదనంగా కూడా మన పుస్తకంలో ఉంటుంది. కాబట్టి దాన్నైనా మీరు తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. రైట్. బాల్యదశ నిర్మాణం మీరు దీన్ని గమనించినట్లయితే మొత్తం ఇది యూనిట్ 1 అంటే పుస్తకం తెరవటమే, అకాడమీ పుస్తకం తెరవటమే ఈ చాప్టరే ఉంటుంది, బాల్యదశ నిర్మాణం అని. దాంట్లో ఏమేమి ఇచ్చాడు? బాల్యము, దాని భావన, దాని ప్రాముఖ్యత, బాల్యదశకు సంబంధించి సామ్యాలు, వైవిధ్యాలు, భారతీయ ప్రపంచీకరణ నేపథ్యంలో బహుళ రక బాల్యాలు, సామాజికీకరణములో కుటుంబము, పాఠశాల పాత్ర, కుటుంబము, పెద్దలు, పిల్లల మధ్య ఉండేటువంటి సంబంధాలు, పిల్లల పెంపక విధానాలు. ఓకే? ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ సైడ్ హెడ్డింగ్స్లో బాల్యదశ నిర్మాణం అనేటువంటి ఫస్ట్ చాప్టర్లో మీకు కనిపిస్తాయమ్మా. ఇంకేం మార్పు ఉండదు. అంటే మీరు ఇక్కడ చేయాల్సింది ఈ సైడ్ హెడ్డింగ్స్తో మీకు సంబంధమే లేదు. ఎందుకంటే సైడ్ హెడ్డింగ్ లేని దాంట్లో కూడా బిట్ ఇవ్వచ్చు. ఇక్కడ క్లియర్గా టాపిక్ నేమ్ ఇచ్చాడు కాబట్టి ఇక మీకు సబ్ హెడ్డింగ్స్తో మీకు సంబంధం లేదు. ఇంకా ఎక్స్ట్రా కూడా ఉండేది దాంట్లో సబ్ హెడ్డింగ్స్. కాబట్టి అవన్నీ చదవాల్సిన అవసరం లేదా, ఇంతవరకు చదువుకుంటే సరిపోతుందని అడగొద్దు దయచేసి. ఈ చాప్టరు
టోటల్ చాప్టర్ మీరు చదువుకోవాల్సిందే. ఓకేనా? టోటల్ చాప్టర్. ఇప్పుడు నేను చదివిన సైడ్ హెడ్డింగ్సే కాకుండా ఇంకా ఏ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నా కూడా దీంట్లో పరిశోధనలు కూడా ఉంటాయి దీంట్లో. ఓకేనా? ఆ పరిశోధనలు కూడా మీరు చదువుకోవాల్సిందే. అడగడు అంటానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఇక్కడ బాల్యదశ నిర్మాణం అని హెడ్డింగ్ ఇచ్చాడు కాబట్టి ఏ ప్రశ్న అయినా అడగడానికి ఆస్కారం ఉంటుంది, మర్చిపోబాకండి. ఓకేనా? రైట్. ఇక రెండవ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ బాల్యదశ నిర్మాణంలోనే బి పార్ట్ ఉంటుంది. ఈ బాల్యదశ నిర్మాణంలోనే బి పార్ట్ ఉంటుంది టెక్స్ట్ బుక్లో, దీని కంటిన్యూషన్లో. ఈ పిల్లవాడి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయటానికి అధ్యయన పద్ధతుల్ని దాంట్లో ఇచ్చున్నాడు. అధ్యయన పద్ధతులు, స్టడీ మెథడ్స్, ఇవి ఇచ్చున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం. ఈ స్టడీ మెథడ్స్లో టెక్స్ట్ బుక్లో ఇదివరకైతే ఈ మొత్తంలో 7 మాత్రమే సిలబస్లో ఉండేవి. ఇప్పుడు కొత్త సిలబస్లో ఏం చేశాడు అంటే అక్కడ ఎన్నైతే స్టడీ మెథడ్స్ ఉన్నాయో, అంటే అధ్యయన పద్ధతులు ఎన్నైతే ఆ పుస్తకంలో ఇచ్చారో మొత్తాన్ని సిలబస్లో ఇంప్లిమెంట్ చేశారు. ఇంతకుముందు కేవలం 7 పద్ధతులే ఇచ్చారు. అంతః పరిశీలన, పరిపృచ్ఛ, ప్రయోగ, కేస్ స్టడీ, లాంగిట్యూడినల్, క్రాస్ సెక్షన్ అంతవరకే ఇచ్చారు. కానీ ఇప్పుడు అలా లేదమ్మా. మీ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఎన్నైతే అధ్యయన పద్ధతులు ఇచ్చున్నాడో పుస్తకం మొత్తంలో అవన్నీ ఇచ్చాడమ్మా. ఇది కూడా బాల్యదశ నిర్మాణం అనేటువంటి చాప్టర్కి అనుబంధంగా ఉంటుంది. మీరు ఒక్కసారి చూడొచ్చు. పరిశీలన పద్ధతి, పరిపృచ్ఛ పద్ధతి అంటే ఇంటర్వ్యూ మెథడ్ అంటాం. పర్యాలోచన పత్రికలు, దీన్ని రిఫ్లెక్టివ్ జర్నల్స్ అంటారు. సంఘటన రచనా పద్ధతి, దీన్ని యానెక్టోడల్ రికార్డ్ అని కూడా అంటారు. వర్ణనలు, కథనాలు, వీటిని నెరేటివ్స్ అంటారు. అంతః పరీక్షణ, ఇంట్రోస్పెక్షన్ మెథడ్. ప్రయోగ పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్. ప్రశ్నావళి, క్వశ్చనీర్. వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ మెథడ్. నిర్ధారణ మాపనలు, రేటింగ్ స్కేల్స్. తిర్యక్ పద్ధతి, క్రాస్ సెక్షనల్ మెథడ్. అనుదైర్ఘ్య పద్ధతి, లాంగిట్యూడినల్ మెథడ్. చర్యాత్మక పరిశోధన, యాక్షన్ రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషన్. అంటే టోటల్గా మీరు 13 పద్ధతులు మీరు చదువుకోవాలి. ఇదివరకు కేవలం 7 పద్ధతులు మాత్రమే ఉండేయమ్మా. ఇప్పుడు మీరు 13 పద్ధతులు చదువుకోవాలి. వీలుంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. వీటిని ఎక్కడికెక్కడ నేను అందుకు అడ్డం దొరుకుతున్నాను, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ఇది 1B కింద మన సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలమ్మ. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ప్రశ్నావళి పద్ధతి, అలానే నిర్ధారణ మాపన, రేటింగ్ స్కేల్స్, ఈ 2 కూడా మీరు మూర్తి మొత్తంలో ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు. అవి ఇక్కడ తీసుకొచ్చి కొత్తగా దీంట్లో పెట్టేసేసారు. అంటే ఆల్రెడీ పుస్తకంలో ఉన్నాయి, డిఈడి బుక్లు ఇలా ఏనే ఉన్నాయి. అందుకని ఈ మొత్తం పద్ధతుల్ని మీకు సిలబస్లో ఇచ్చాడమ్మా. నెక్స్ట్ 1Cకి వెళ్ళిపోదాం. 1C చూడండి, వికాస దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ డెవలప్మెంట్. ఇక్కడ మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు కంగారు పడాల్సిన అవసరం లేదయ్యా అంటే పెరుగుదల వికాసం అనేటువంటి చాప్టర్ నెక్స్ట్ బాల్యదశ నిర్మాణం తర్వాత వికాస దృక్పథాలు కనిపించింది మీకు. అంటే వికాసము పెరుగుదల అనేటువంటి చాప్టర్ రూపంలో మీకు నెక్స్ట్ చాప్టర్ కనిపించింది. అవి ఇదంతా పాత సిలబస్ ఏనమ్మా. చూడండి ఇక్కడ వికాస పెరుగుదల, వికాసము, పరిపక్వత, భావన. ఓకేనా? కాన్సెప్ట్, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్. ఇది మనం ఆల్రెడీ ఇదివరకు కూడా నేర్చుకున్నాం. వికాస సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ డెవలప్మెంట్. ఓకేనా? తర్వాత బాలల వికాసంలో మైలురాళ్ళు, విపత్తులు, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అండ్ హజార్డ్స్. ఇది యాక్చువల్గా డిఎస్సిలో ఉండదమ్మా, బట్ టెట్లో ఎప్పటి నుంచో ఉంది. ఇది ఆల్రెడీ కూడా మన టెక్స్ట్ బుక్లో యాజ్ టీస్గా ఉంటుంది, ఇదే వరుసలో ఉంటుంది టెక్స్ట్ బుక్లో కూడా. నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్ర విభాగాలు. అంటే ఈ పాయింట్ని ఆల్రెడీ మన కొత్త డిఎడ్ బుక్లో, అదే నేను ఇప్పుడు చెప్పాను కదా డ్రాఫ్ట్ కాపీని ఫెయిర్ చేసిన కాపీ, దాంట్లో మొత్తం ఒక 7 బ్రాంచెస్ ఇచ్చుండారమ్మా. ఒక టేబుల్ లాగా ఇచ్చుండారు. దాని మీద పోయినసారి అడిగాడు ఆల్రెడీ కూడా. అందుకని దాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేశారు. ఇదివరకు ఈ పాయింట్ ఉండేది కాదు టెట్ సిలబస్లో, ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేసేసారు. యాజ్గా అదే వరుసలో ఉంటుంది. వికాసము పెరుగుదలనే చాప్టర్ కానీ తీసినట్లయితే ఆ వరుసలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. తర్వాత బాలలు శారీరక చలన వికాసము, బాలలు శారీరక చలన వికాసం. చూడండమ్మా, అంటే ఫిజికల్ అండ్ మోటార్ డెవలప్మెంట్. ఓకేనా? అంటే భౌతిక వికాసము మరియు చలన వికాసం.
అంటే ఈ వరస యాజ్ ఇట్ ఈజ్గా ఉందమ్మా. ఇక్కడ మీరు గమనించింది ఏంటంటే ఇవన్నీ కూడా వరుసగా మన టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి, వీటిని ఇలానే చదువుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళీ పెరుగుదల పరిపక్వత అనే మాట ఇచ్చాడమ్మా, అవసరం లేదు. అంటే ఇది ఒకటే, మళ్ళీ ప్రత్యేకంగా ఇక్కడేం చదవాల్సిన అవసరం లేదు. ఇంకోటి కూడా అట్నే ఇచ్చారు మీ సిలబస్లో, దాన్ని నేను చెబుతాను. నెక్స్ట్ చూడండి, పాఠశాల సంస్కృతి ఉపాధ్యాయులతో సంబంధాలు, స్కూల్ కల్చర్ రిలేషన్షిప్స్ విత్ టీచర్స్, ఉపాధ్యాయుని అంచనాలు మరియు పాఠశాల సాధన, టీచర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ స్కూల్ అచీవ్మెంట్, పాఠశాలకు దూరంగా ఉండటం, అధిక వయసు గల అభ్యాసకుడు, బీయింగ్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, ఓవర్ ఏజ్ లెర్నర్. ఓకేనా, ఈ మూడు కూడా మీరేం భయపడద్దమ్మా, ఇది పెరుగుదల వికాసంలో ఉన్నది. ఇది ఈ సైడ్ హెడ్డింగ్స్ మూడు కూడా మనకి ఫస్ట్ చాప్టర్ ఉంది చూడండి, బాల్యదశ నిర్మాణము అని. అందుకే నేను మొత్తం చదవమన్నాను, ఏ హెడ్డింగ్స్ ఉన్నా లేకపోయినా, సైడ్ హెడ్డింగ్లో ఉన్నా లేకపోయినా చాప్టర్ చదవమన్నాను. సో ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ చైల్డ్హుడ్, బాల్యదశ నిర్మాణం అనే దాంట్లో ఈ మూడు సైడ్ హెడ్డింగ్స్ మీకు కనిపిస్తాయమ్మా. కాబట్టి ఇవేదో కొత్త అని మీరు అనుకోబాకండి, ఇవి జస్ట్ బాల్యదశ నిర్మాణంలో మీకు కనిపిస్తాయి. ఓకేనా, ఆ చాప్టర్లో ఈ 3 పాయింట్లు వచ్చేసేస్తాయి. రైట్, ఇది యాక్చువల్గా వికాసం పెరుగుదల కింద సైడ్ హెడ్డింగ్లు ఇచ్చాడు, అంటే కాన్సెప్ట్స్ కింద ఇచ్చాడు. బట్ ఈ మూడు మీకు ఎక్కడ కనిపిస్తాయి, బాల్యదశ నిర్మాణంలో కనిపిస్తాయే కానీ వికాసం పెరుగుదల చాప్టర్లో కనిపించవు. నెక్స్ట్ చూడండి అమ్మా, తర్వాత ఇందాక భౌతిక వికాసంతో ఆగాం కదా, అవునా? ఇందాక భౌతిక వికాసం, ఇంకా ఆ తర్వాత సాంఘిక వికాసము, సోషల్ డెవలప్మెంట్. ఇక్కడ మీరు సైడ్ హెడ్డింగ్స్ ఏం అవసరం లేదమ్మా మీ టెక్స్ట్ బుక్లో, ఎందుకంటే అవన్నీ ఇవే, ఆ బుక్లో ఉండేటువంటి హెడ్డింగ్స్నే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మెయిన్ మనం సాంఘిక వికాసం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సాంఘిక వికాసము సంబంధించి మొత్తం సమాచారాన్ని చదవండి అమ్మా. ఓకేనా, చూడండి, సామాజికీకరణ భావన మరియు ప్రక్రియ, సాంఘిక వికాసంలో కుటుంబము, సమవయస్కులు, ప్రసార మాధ్యమాలు, సంస్కృతి ప్రభావము, సాంఘిక వికాసంపై ప్రభావాన్ని చూపే ఇతర అంశాలు అంటే పోటీ, సహకారము, క్రమశిక్షణ, బహుమతి, దండన, సంఘర్షణలు, దౌర్జన్యము, వేధించటం. అంటే ఇవన్నీ కూడా మీరు చదవాల్సింది ఏంది, సాంఘిక వికాసం అనేటువంటి పాయింట్ని మన టెక్స్ట్ బుక్లో చదువుకోగలిగితే అయిపోతుంది. అయితే ఇటువంటి అన్నీ కూడా మనం ఎస్ఎల్ఎస్ బుక్లో ఏం చేస్తాము, ఒక పుస్తకాన్ని బేస్ చేసుకోకుండా మన అకాడమీ పుస్తకాల సమాచారాన్ని ఒక చోట క్రోధీకరించి ఒకే చోట అందిస్తాం. సో అంటే మనం అన్నం కూరలు ప్రిపేర్ చేసుకోకుండా అన్నీ ఆల్రెడీ మన అమ్మ వండి పెట్టింది, వాటిని జస్ట్ మనం తినటం లాంటిది ఎస్ఎన్ఎస్ బుక్. బట్ మన టెక్స్ట్ బుక్ చదవటం అంటే అన్నీ మనం ప్రిపేర్ చేసుకోవటం లాంటిది, అంతే తేడా. అది అర్థం చేసుకొని అది అవసరమా ఇది అవసరమా, నేను ఏదైతే సరిపోతుందో మీరే బేరీ చేసుకొని దాన్ని చూసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఉద్వేగ వికాసం, ఎమోషనల్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఉండేయని మీరు పట్టించుకోబాకండి. ఉద్వేగ వికాసం పుస్తకంలో ఎన్ని పేజీలు అయితే ఉందో దాన్ని మొత్తం చదివేసేయాల్సిందే. ఉద్వేగం అంటే ఏంది, అర్థం ఏంది, రకాలేంది, అలానే ఉద్వేగ వికాస దశలు ఏమిటి, ఒక్కొక్క దశలో ఉద్వేగాలు ఎలా అభివృద్ధి చెందుతాయి, ఉద్వేగ పరిపక్వత, ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే ఏమిటి, ఓకేనా, ఉద్వేగాల నిర్వహణ ఎలా చేసుకోవాలి, ఉద్వేగ వికాసంలో కుటుంబం, పాఠశాల పాత్ర ఏంది, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ సైడ్ హెడ్డింగ్స్ మీకు అవసరం లేదమ్మా, ఎందుకంటే దాంట్లో ఉంటాయి. మీరు డిఎడ్ బుక్లో ఈ యొక్క ఉద్వేగ వికాసం, ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్ని ఉంటాయి. కాబట్టి మీరు ఏం ఆలోచించకుండా దాన్ని ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ భాషా వికాసము, లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఓకేనా, సేమ్ ఇది కూడా అంతే. డిఎడ్ బుక్లో భాషా వికాసం అని ఎక్కడైతే మీకు కనిపిస్తుందో దాంట్లో ఉండే అంశాలన్నీ చదవండి అమ్మ. ఈడ సైడ్ హెడ్డింగ్స్తో మీకు సంబంధమే లేదో ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ సైడ్ హెడ్డింగ్లో లేనివి కూడా అడిగే అవకాశం ఉంటుంది పుస్తకంలో ఉండుంటే. ఓకే, అందుకని మీరు ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్తో మీకు సంబంధం లేదు. భాషా వికాసం మీ టెక్స్ట్ బుక్లో ఏముందో దాన్ని మొత్తాన్ని మీరు చదవాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీంట్లోనే మనకి స్కిన్నర్ దృక్పథము, బండూరా దృక్పథము, చోమ్స్కీ దృక్పథము, మొత్తం కూడా వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ భావనలు మన టెక్స్ట్ బుక్లో, కొత్త టెక్స్ట్ బుక్లు ఇచ్చున్నారు. ఇవన్నీ కూడా మనం ఎస్ఎన్ఎస్లో కూడా ఇచ్చున్నాం ఆ పుస్తకంలో. కాబట్టి ఈ 3 దృక్పథాలు ఈ భాషా డెవలప్మెంట్ అంటే భాషా వికాసం కిందకి వస్తాయమ్మా. నెక్స్ట్ వచ్చేసేసి నైతిక వికాసం, మోరల్ డెవలప్మెంట్. సేమ్ అంతే, టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి మోరల్ డెవలప్మెంట్ అంతా కూడా టోటల్గా చదివేసేయండి అమ్మా. ఓకేనా, దాంట్లో మళ్ళీ ఈ కోల్బర్గ్ సిద్ధాంతం, ఓకేనా, అంటే సిద్ధాంతం కూడా అడిగుండాడు, థియరీస్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అని. కాబట్టి థియరీస్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అంటే మనకునేది కోల్బర్గ్ సిద్ధాంతం ఒక్కటే. కాబట్టి దాన్ని కూడా చదువుకోవాలి. నైతిక వివేచనలో సాంస్కృతిక వైవిధ్యాలు దాంట్లోనే ఉంటుంది, ఆ నైతిక వివేచనలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ సంవత్సరం కొత్తగా యాడ్ చేసింది ఏందయ్యా అంటే వికాసము, క్రీడలు, ఆటలు. ఓకేనా, ప్లే
వికాసం, ప్లే అండ్ డెవలప్మెంట్. ఓకేనా? ఇది యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఎప్పటి నుంచో ఉందమ్మా. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ఎప్పుడు కూడా సిలబస్లో చూపించాల. ఇప్పుడు చూపించాడు. దాదాపు 14 రకాల ఆటలు కనిపిస్తాయి మీకు టోటల్గా. పోయినసారి ఒకసారి అడిగాడు సొరగేటివ్ క్రీడలు అంటే ఏమిటి అంటే ఒకరి బదులు ఒకరు ఆడే ఆటలు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉండే పిల్లల బదులు వాళ్ళ అమ్మో నాన్నో అన్నయ్యో తమ్ముడు వాడి స్థానంలో ఆడుతూ వాడిని సంతృప్తి పరుస్తాడు. అలాగే సొరగేటివ్ క్రీడ దాన్ని అడిగాడు. సో ఇప్పుడు అప్పుడు సిలబస్లో లేదు ఆ పాయింట్ క్రీడలు అనేది. ఇప్పుడు సిలబస్లో పెట్టాడమ్మా వికాసము, క్రీడలు, ఆటలు అనేది. సో అదంతా కూడా టోటల్గా ఆ టాపిక్ అంతా చదివేసేయండి. మీరు ఒకటే చదువుతున్న సైడ్ హెడ్డింగ్స్ చూడొద్దు. మెయిన్ ఏదైతే ఈ యొక్క కాన్సెప్ట్ కనిపిస్తుందో ఆ కాన్సెప్ట్ అంతా మీ టెక్స్ట్ బుక్లో చదివేసేయండి. ఈ సైడ్ హెడ్డింగ్స్తో మీకు సంబంధం లేదు. టోటల్ సిలబస్ వస్తేనే మీరు ప్రశ్న రాయగలుగుతారు. ఇది నెక్స్ట్ అమ్మ. నెక్స్ట్ ఆత్మభావన. ఈ మాటలు ఇంతకుముందు లేవమ్మా. స్వీయ వర్ణన, సెల్ఫ్ డిస్క్రిప్షన్, స్వీయ గుర్తింపు, సెల్ఫ్ రికగ్నైజేషన్, స్వీయ భావన లేదా ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్, స్వీయ గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్, సామాజిక పోలిక, సోషల్ కంపారిజన్, అంతర్లీకరణం, ఇంటర్నలైజేషన్, స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. ఈ మాటలన్నీ కూడా మీ డిఎడ్ టెక్స్ట్ బుక్లో వికాసము, పెరుగుదల అనేటువంటి చాప్టర్లో వరుసగా ఉంటాయమ్మ. వాటిని అన్నిటినీ సిలబస్లో చూపించారు. కాబట్టి ఇవి కూడా మొత్తం నేర్చుకోండి. పెరుగుదల, వికాసం అనే చాప్టర్లో కనిపిస్తుందమ్మా. ఈ పాయింట్లన్నీ కూడా మొత్తం కూడా నేర్చుకోండి. ఇది దీనికి సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి సంజ్ఞానము మరియు సంజ్ఞానాత్మక వికాసం. యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఇది 3rd చాప్టర్ కింద మీ టెక్స్ట్ బుక్లో ఉంటుందమ్మా. 3rd చాప్టర్ కింద డిఈడి టెక్స్ట్ బుక్లో ఉంటుంది. చూడండి, సంజ్ఞానము మరియు సంజ్ఞానాత్మక వికాసం. చూడండి, సంజ్ఞానము అర్థము దశల వారీగా సంజ్ఞానాభివృద్ధి. అంటే సంజ్ఞానాభివృద్ధి అంటే అర్థం ఏం కదా, మానసిక అభివృద్ధి. దీన్నే మనము మానసిక వికాసం అని కూడా అంటాం. ఓకేనా? సో ఈ మానసిక వికాసం అనేది వివిధ దశల వారీగా ఎలా అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని మనం బుక్లో ఇచ్చుండారమ్మా. చూడండి ఒక్కసారి. ఓకేనా? అలానే ఈ మానసిక వికాసానికి సంబంధించి ఇక్కడ కింద ఇచ్చాడమ్మా పియాజే సిద్ధాంతం అని. మనం దాంట్లో భాగంగానే పియాజే సిద్ధాంతాన్ని కూడా దీంట్లో భాగంగానే చదువుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ సంజ్ఞానాత్మక వికాస అంశాలు. ఓకేనా? సంజ్ఞానాత్మక వికాస అంశాలు అంటే డెవలప్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కాగ్నిషన్. సంజ్ఞానాత్మక వికాసానికి కారకమయ్యేటువంటి అంశాలలో 1 ప్రత్యక్షం, పెర్సెప్షన్, 2 ఆలోచన, థింకింగ్, 3 అవధానం, అటెన్షన్, 4 ఊహ లేదా కల్పన, ఇమాజినేషన్, 5 సమస్య పరిష్కారం, ప్రాబ్లమ్ సాల్వింగ్, 6 వివేచన, రీజనింగ్, 7 మెటాకాగ్నిషన్, స్వబుద్ధి, 8 సృజనాత్మకత, క్రియేటివిటీ. సో ఈ అంశాలన్నీ కూడా మీరు గమనించారా? ప్రత్యక్షము మన బుక్లో ఉంది, ఆలోచన మన బుక్లో ఉంది, సమస్య పరిష్కారము లేదు, వివేచన మన బుక్లో ఉంది, మెటాకాగ్నిషన్ మన బుక్లో ఉంది, సృజనాత్మకత మన బుక్లో ఉంది. మరి లేనివేంటివి? అవధానం అనేది మన బుక్లో లేదు. అలానే ఊహాకల్పన అనేది మన బుక్లో లేదు, సమస్య పరిష్కారం అనేది మన బుక్లో లేదు. ఈ 3 మాత్రం మీకు డిఈడి బుక్లో కనిపించవమ్మా. ఈ 3 కేవలం 2008 బిఈడి అకాడమీ బుక్లో కనిపిస్తాయమ్మా. ఏది? అవధానము, ఊహ లేదా కల్పన, సమస్య పరిష్కారం. సో మీరు ఇప్పుడు ఈ డిఈడి బుక్తో పాటు 2008 బిఈడి బుక్ను కూడా ఆ అంశాల కోసం తీసుకొని చదువుకోవాల్సి ఉంటుందమ్మా. సో ఇలాంటి మీకు 2008 డిఎస్సి బుక్ దొరకదు కదా, బిఈడి బుక్. సో అవన్నీ కూడా మన ఎస్ఎన్ఎస్ బుక్లో మేము వాటన్నిటిని సేకరించి ఒక చోట కూర్చి మీకు అందిస్తున్నాం. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా వండిన అన్నము, వండిన కూరలతో అన్నం తినడం లాంటిది మన పుస్తకం చదవటం అనేది రైట్. ఇవి. సో నెక్స్ట్ వచ్చి దీంట్లోని ఈ సంజ్ఞానం అనేటువంటి 1D చాప్టర్లోనే వైయక్తిక భేదాలు, ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనే చాప్టర్ ఇచ్చి దాంట్లో ఏమి ఇచ్చాడో చూడండి. ప్రజ్ఞకు సంబంధించిన అంశాలన్నీ కూడా దీని కింద ఇచ్చాడమ్మా. అంటే ప్రజ్ఞ అంటే ఏంది, ప్రజ్ఞా సిద్ధాంతాలు ఏమిటి, ప్రజ్ఞా లబ్ధి ఏమిటి, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ఏమిటి, ప్రజ్ఞా పరీక్షలు ఏమిటి, ఈ అంశాలన్నీ కూడా. అంటే ఈ వైయక్తిక భేదాలనే చాప్టర్లో వైయక్తిక భేదాలంటే ఏందో చెప్తూ ప్రజ్ఞా సిద్ధాంతాలన్నీ, ప్రజ్ఞా పరీక్షలన్నీ దీని కిందకు వచ్చేసినాయి అమ్మ. ఇది ఏ చాప్టర్ కింద ఇచ్చారు? ఇప్పుడు సంజ్ఞానము మరియు సంజ్ఞానాత్మక వికాసం కింద ఇచ్చారు. కాబట్టి ఇది కూడా
ఈ ప్రజ్ఞ అంతా మీ టెక్స్ట్ బుక్లో ఉందమ్మా, డిఈడి బుక్లో యాజ్ ఇట్ ఈస్గా మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి సంజ్ఞానాత్మక వికాసంపై దృక్పథాలు. ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి. దృక్పథాలు అంటే వాళ్ళ యొక్క అప్రోచెస్, అంటే వాళ్ళ థియరీస్, వీటినే మనం సిద్ధాంతాలు అంటాం. వాళ్ళ దృక్పథాలు అంటే వాళ్ళు వెలువరించినటువంటి సిద్ధాంతాలు, థియరీస్ ఏమున్నాయి. పియాజే సిద్ధాంతం, పియాజే కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీ, అలానే వైగాట్స్కి సోషల్ అండ్ కల్చరల్ లెర్నింగ్ థియరీ, అంటే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. ఈ వైగాట్స్కి థియరీని మీరు మళ్ళీ అభ్యసనంలో కూడా ఇచ్చున్నాడు కాబట్టి మీరు అక్కడ చదువుకోవచ్చు అమ్మా, ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ మీ టెక్స్ట్ బుక్లో వైగాట్స్కి థియరీ ఇచ్చారు, ఇక్కడ కూడా ఇచ్చారు. సేమ్ ఇక్కడ ఇచ్చిన అంశాలని మళ్ళీ అభ్యసనం చాప్టర్లో కూడా ఇచ్చున్నాడు. అభ్యసనం చాప్టర్ ఇంకొంచెం ఎలాబరేట్గా ఇచ్చాడు, ఇక్కడ బ్రీఫ్గా ఇచ్చాడు. కాబట్టి పియాజే సిద్ధాంతము, వైగాట్స్కి సిద్ధాంతం రెండూ కూడా మీరు ఎక్కడ చదువుకున్నా పర్లేదు, టోటల్గా చదువుకోవాలి. తర్వాత భావన, దీని కాన్సెప్ట్ అంటారమ్మా. ఇది కూడా మీకు 3వ చాప్టర్లోనే దొరుకుతుంది. ఈ 3rd చాప్టర్ ఏది, డిఈడి బుక్లో 3rd చాప్టర్లో భావన, భావనోద్భవము, భావనా వికాసము. దీని మీద బ్రూనర్, పియాజే ఏమి వాళ్ళ యొక్క భావనలు వెలువరించారు. యాక్చువల్గా మీ టెక్స్ట్ బుక్లో భావన, భావనోద్భవము, భావనా వికాసము ఇంకా ఉంది, చాలా ఉన్నాయి. కాకపోతే దాని మీద బ్రూనరు, పియాజే ఏమి వివరించారనే దానికి మీ టెక్స్ట్ బుక్లో వివరణ లేదమ్మా. ఓకేనా? మరి ఇది ఎక్కడి నుంచి ఇచ్చాడు? భావన మీద బ్రూనర్ యొక్క, పియాజే యొక్క దృక్పథాలు ఎక్కడి నుంచి ఇచ్చాడు? దీన్ని ఎక్కడి నుంచి ఇచ్చాడు అంటే మీ యొక్క ఐసిటి బుక్ ఏదైతే ఉందో, ఈ ఐసిటి బుక్, ఓకేనా, డిఈడి ఫస్ట్ ఇయర్లో ఉంటుంది ఐసిటి బుక్. ఈ ఐసిటి బుక్లో 2 లేదా 3వ చాప్టర్ నుంచి ఇచ్చాడమ్మా ఈ పాయింట్లు. అంటే ఐసీటీని బాగా వాడాడు, పెడగాజీ అంతా ఐసీటీఏ. అయితే దాంట్లో మళ్ళీ కొన్ని అంశాలు ఇక్కడ కూడా ఇచ్చాడు. చూసారా, బ్రూనర్, పియాజే భావన మీద వెలువరించినటువంటి అభిప్రాయాలని, వాళ్ళ విధానాలని ఐసీటీ బుక్లో 2 లేదా 3వ చాప్టర్లో ఉందమ్మా, దాన్ని ఇక్కడ ఇచ్చాడు. అది ఓకేనా? అంతవరకు మీకు క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చి అభ్యసన ప్రక్రియ, పిల్లలు ఎలా నేర్చుకుంటారు, ప్రవర్తనావాదము, ప్రాథమిక భావనలు, అనువర్తనాలు. ఇవి ఏవి కూడా, ఇది కూడా మీకు ఆ ఐసిటి నుంచి ఇక్కడి నుంచే ఉందమ్మా. ఇది కూడా ప్రవర్తనావాదము, ప్రాథమిక భావనలు, ఇది కూడా ఐసిటి బుక్ నుంచే ఇచ్చాడమ్మా. ఓకేనా? తర్వాత ఇంకొక పాయింట్, ఇదిగోండి, ఆలోచన మరియు వివక్షిత ఆలోచన ప్రక్రియ మరియు అభ్యాసం మధ్య సంబంధము, జ్ఞానము, అభ్యాసము, జ్ఞాన అభివృద్ధి, నిర్మాణాత్మక తరగతి గది అనుభవం. ఇది కూడా అంతేనమ్మా, ఇది కూడా ఐసిటి బుక్ నుంచే ఇచ్చాడమ్మా. ఓకేనా? నెక్స్ట్ పిల్లల ప్రస్తుత ఆలోచనలపై నిర్మించడము, సంబంధాలను ఏర్పరచడం, అర్థాన్ని సృష్టించడము, భావనల సంబంధము, పెద్ద ఆలోచనలు, దీన్ని మనం మెటాకాగ్నిషన్ అంటాం. గ్రాఫిక్ నిర్వాహకులు మరియు భావనా పటాలను ఉపయోగించడం, దీన్ని గ్రాఫ్స్, భావనా పటాలు. ఇదంతా మీరు ఈ మొత్తం కూడా టోటల్గా మన డిఈడి బుక్లో కనిపించిందమ్మా. మొత్తం టోటల్ ఈ కాన్సెప్ట్ అంతా కూడా డిఈడి బుక్లో కనిపించింది. అది మాత్రం ఐసిటి బుక్లో మాత్రమే కనిపిస్తాయమ్మా. ఏది అదేను, దాని ముందర ఉందో చూడండి, ఇంత ముందర చెప్పాను. ఇదిగోండి, భావన, భావనోద్భవము, బ్రూనర్, పియాజే దృక్పథాలు, అభ్యసన ప్రక్రియ, పిల్లలు ఎలా నేర్చుకుంటారు, ప్రవర్తనావాదము, ప్రాథమిక భావనలు, అనువర్తనాలు. దీంతోపాటు ఆలోచన మరియు, అంటే టోటల్గా మధ్యలో ఉండే 4 కాన్సెప్ట్లు, ఈ 3rd చాప్టర్లో మధ్యలో ఉండే 4 కాన్సెప్ట్లు ఐసిటి బుక్లో నుంచి 2 లేదా 3వ చాప్టర్ నుంచి ఇచ్చారమ్మా. కాబట్టి మనసులో గుర్తుపెట్టుకోండి. అది మీరు టెక్స్ట్ బుక్లో ఎతికితే కానరావు ఈ హెడ్డింగ్లన్నీ కూడా. డిఈడి బుక్ తీసి ఎంత ఎతికినా మీకు కనిపించు, ఐసిటి బుక్ తీస్తేనే కనిపిస్తాయి. సరేనా? రైట్. తర్వాత అనుభవాత్మక అభ్యసనము, దీన్ని ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాం. ఓకే, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ఇది కూడా మీ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా 3వ చాప్టర్లో చివరిది ఇదేనమ్మా. ఏది, అనుభవాత్మక అభ్యసనం అనేది 3rd చాప్టర్, సంజ్ఞానము, సంజ్ఞానాత్మక వికాసం అనేటువంటి చాప్టర్లో చివరి కాన్సెప్ట్ ఇది, అనుభవాత్మక అభ్యసనం. భావన తర్వాత చివరిలో ఉంటుంది, ఇది ఒక్క పేజీ. ఓకే, ఇది కూడా సిలబస్లో ఇచ్చారమ్మా. ఇది 1. ఇప్పుడు 1Eకి వెళ్ళిపోదామమ్మా. అంటే 1వ యూనిట్లో ఈ అనేటువంటి విభాగం, ఇది మూర్తిమత్వము, పర్సనాలిటీ. ఇక్కడ గమనించినట్లయితే మూర్తిమత్వంలో ఎలాంటి మార్పులు చేయలేదమ్మా. ఇంతకు ముందర సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టారు. మూర్తిమత్వము, అర్థము, నిర్వచనము, లక్షణాలు, మూర్తిమత్వ మూలకాలు, మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే శారీరక, సాంఘిక, సాంస్కృతిక కారకాలు, మూర్తిమత్వ సిద్ధాంతాలు. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ మూర్తిమత్వ సిద్ధాంతాల్లో మనకు రూప సిద్ధాంతాలు, లక్షణాంశ సిద్ధాంతాలు, నిర్మితి సిద్ధాంతాలు ఉంటాయి కదా. ఇంతకు ముందర మీరు ఓన్లీ సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం ఒక్కటే చదువుకున్నారు, ఏది, నిర్మితి సిద్ధాంతాల్లో. కానీ ఇప్పుడు ఎరిక్సన్ సిద్ధాంతాన్ని కూడా చదువుకోవాలమ్మా. ఎరిక్సన్ సిద్ధాంతాన్ని కూడా చదువుకోవాలి.
ఓకేనా? సో మనోసాంఘిక వికాసం, ఇదేమో సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతము, ఇదేమో ఎరిక్ ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఈ రెండు సిద్ధాంతాలని మూర్తిమత్వ సిద్ధాంతాల్లో నిర్మితి సిద్ధాంతాల్లో భాగంగా చదువుకోవాలి. ఇదివరకు ఎరిక్ ఎరిక్సన్ ఎక్కడ చదువుకున్నాం మనము? సాంఘిక వికాసంలో చదువుకున్నాం, వికాసం అనే చాప్టర్లో చదువుకున్నాం. ఇప్పుడు అలా కాదమ్మా, మూర్తిమత్వంలో మీరు చదువుకోవాలి. నెక్స్ట్ మూర్తిమత్వ మాపనాలు అంటే ప్రక్షేపక అప్రక్షేపక పరీక్షలన్నీ ఇక్కడ చదువుకుంటామమ్మా. తర్వాత మానసిక ఆరోగ్యము, సర్దుబాటు, రక్షక తంత్రాలు, సంఘర్షణలు, కుంఠనము, ఒత్తిడి, విషమయోజనము, మార్గదర్శకత్వము, మంత్రణము. సో టోటల్గా మూర్తిమత్వం చాప్టర్లు ఏమీ వదిలిపెట్టకూడదమ్మా. మీ డిఎడ్ బుక్లో ఉన్న సమాచారం మొత్తం ఇదే వరుస ఉంటుంది. ఈ వరుస చదువుకోవాల్సిందే. ఒక్క సైడ్ హెడ్డింగ్ కూడా మిస్ చేయలేదు. ఒకవేళ మిస్ చేసినా మీరు మిస్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ చాప్టర్ నేమ్ ఇచ్చారు కాబట్టి కాన్సెప్ట్స్తో మనకు సంబంధం ఉండదు. టోటల్గా మొత్తం చాప్టర్ అంతా చదువుకోవాల్సిన పరిస్థితి ఉందమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొత్తగా ఒకటి చూడండి, మార్గదర్శకత్వం మంత్రణం అనేటువంటి చాప్టర్ని ఇదివరకు ఏం చేశారు? పెడగాయిలో ఇచ్చారు మనకి. ఇప్పుడు పెడగాజిలో అది లేదమ్మా. మార్గదర్శకత్వాన్ని మంత్రణాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టేసేశారు? మెయిన్ కోర్లో పెట్టేశారు, మూర్తిమత్వంలో పెట్టారు. కాబట్టి ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇక్కడ చదువుకోవాలి, మనం వదిలేయడానికి లేదు. సో టోటల్గా పర్సనాలిటీ చాప్టర్ అంతా చదువుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ యూనిట్ 2కి వెళ్ళిపోతున్నామమ్మా. అభ్యసనము అవగాహన, అభ్యసనము అవగాహన, అండర్స్టాండింగ్ లెర్నింగ్. చూడండి ఇక్కడ రైట్, ఇక్కడ మీకు ఒకటే చెబుతున్నాను. ఇదివరకు అభ్యసనంలో చాలా అంశాలు ఇచ్చేవాడమ్మా, ఏది ఇంతకు ముందుల టెట్లో. బట్ ఈ టెట్ 2025లో చాలా అంశాలని తగ్గించాడు. మరి ఏమేమి ఉన్నాయో మనం ఒక్కసారి కూలంకుషంగా చదువుదాం. వాటిని అంటే టెక్స్ట్ బుక్లో కూడా ఇవే ఉన్నాయి మీకు. ఇదివరకు టెక్స్ట్ బుక్లో లేని అంశాలు కూడా టెట్ సిలబస్లో ఉండేవి 2024లో. బట్ 25లో చేసిన మేలు ఏందయ్య అంటే అభ్యసనంలో డిఈడి టెక్స్ట్ బుక్లో ఏ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ఇచ్చాడు. ఇదివరకు మిగతా వాటి కోసం వేరే పుస్తకాలు రెఫర్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు డిఎడ్ బుక్ చదువుకుంటే చాలు. ఏమిటి చూడండి ఇక్కడ, అభ్యసనం అంటే ఏంటి, దాని స్వభావం ఏమిటి, అభ్యసన రకాలు, టైప్స్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన వక్రరేఖలు, లెర్నింగ్ కర్వ్స్ అంటాం, అభ్యసన వక్రరేఖలు. ఇది మనం ఆల్రెడీ డిఎస్సి కోసం కూడా చదివేసుకున్నాం ఇదంతా కూడా. నెక్స్ట్ అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ లెర్నింగ్, అంటే దాంట్లో కుటుంబము, పాఠశాల, పరిసరాలు, సమవయస్కులు అలా అన్నీ ఉంటాయి. నెక్స్ట్ అభ్యసన ప్రభావితం చేసే కారకాల్లో పరిపక్వత, ఉద్వేగాలు, అభ్యసన వాతావరణం, ప్రేరణ, అభిరుచులు, సహజ సామర్థ్యం, వైఖరి. ఇక్కడ గమనించారా, అభిరుచులు ఇక్కడిచ్చాడు, ఇదివరకు వైయక్తిక భేదాల్లో ఉండేది. సహజ సామర్థ్యము ఇక్కడిచ్చాడు, ఇదివరకు వైయక్తిక భేదాల్లో ఉండేది. వైఖరులు ఇక్కడిచ్చాడు, ఇదివరకు దాంట్లో ఉండేది వైయక్తిక భేదాల్లో. కాబట్టి వీటిని కూడా మీరు చదవాల్సిందే. లెర్నింగ్ని ప్రభావితం చేసే అంశాలు ఇవి. ఓకేనా? వైఖరి పూర్తిగా చాప్టర్ చదువుకోవాల్సిందే, సహజ సామర్థ్యాలు పూర్తిగా చదువుకోవాల్సిందే, అభిరుచులు పూర్తిగా చదువుకోవాల్సిందే. వాటితో పాటు పరిపక్వత, ఎమోషన్స్, ఉద్వేగాలు. ఓకేనా? ఇవన్నీ మనం ఆల్రెడీ ముందే చదువుకొని ఉంటాం. తర్వాత ఎందుకంటే పెరుగుదల వికాసం ఈ పాయింట్ మనం నేర్చుకొని ఉంటాం. తర్వాత అభ్యసన వాతావరణం ఎలా ఉండాలి అంటే ప్రేరణ అనే పాఠం కూడా ఇక్కడ కూడా ప్రేరణ నేర్చుకోవాలి మొత్తం. మళ్ళీ ప్రేరణ అంటే ఏంది, ప్రేరణ ఉన్న రకాలు ఏంది, అబ్రహం అసలు అవసరాలు సిద్ధాంతం అవన్నీ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ పాయింట్ని బేస్ చేసుకొని జస్ట్ ప్రేరణ అంటే ఏంటి అని అడగడు. ఇక్కడ ప్రేరణలో ఉండే అంశాలన్నీ మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే సిలబస్లో ఉంది కాబట్టి. అక్కడ మీరు ఏదో ప్రేరణ అంటే ఏందో నేర్చుకుని వదిలేస్తే కుదరదు ఇక్కడ. ఓకేనా? రైట్, ఇవన్నీ ఇక్కడ ఎందుకంటే మీ టెక్స్ట్ బుక్లో ఓన్లీ ప్రేరణ అంటే ఏందో ఉంటుంది అంతే. ఏది ఈ పాయింట్ కాడ, ఈ సైడ్ హెడ్డింగ్ కాడ. కానీ ప్రేరణ పాఠంలో ఏదైనా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది, అలా అర్థం చేసుకోవాలి. అభిరుచులు అక్కడ 4 లైన్లు ఉంటుంది ఈ పాయింట్ కాడ, కానీ అభిరుచులు మొత్తం 1.5 పేజీ ఉంటుంది. దాని మీద ఎక్కడైనా ప్రశ్న అడగచ్చు. కాబట్టి అలా అర్థం చేసుకొని దీన్ని చదవండి. ఓకే, నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాలు. ఇంకేం ఆలోచించిన అవసరం లేదమ్మా, అభ్యసన సిద్ధాంతాలు అన్నీ చదువుకోవాల్సిందే. పావలోవ్ సిద్ధాంతం అంటే పావలోవ్ శాస్త్రీయ నిబంధనం, వాట్సన్ నిబంధన సిద్ధాంతం, స్కిన్నర్ సిద్ధాంతం, స్కిన్నర్ కార్యసాధక నిబంధనం, ధారండేకి యత్నదోష అభ్యసన సిద్ధాంతం, కొహెలర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, కొఫ్కా సిద్ధాంతం. మీ టెక్స్ట్ బుక్లో లేదమ్మా ఇది. కొఫ్కా సిద్ధాంతం మీ టెక్స్ట్ బుక్లో లేదు, బట్ ఇక్కడ మనం చదవాల్సిందే, నా బుక్లో ఉంటుంది ఇది. పియాజే సిద్ధాంతం, మళ్ళీ అంటే వికాసం పెరుగుదలలో ఏ సిద్ధాంతం ఉందో అదే ఇక్కడ కూడా, ఏ మార్పు ఉండదు. ఓకేనా? వైగాట్స్కీ సిద్ధాంతం, సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. ఇదిగో బ్రూనర్ ఆవిష్కరణ లేదా శిక్షణ సిద్ధాంతం, ఆవిష్కరణ అభ్యసనము లేదా శిక్షణ సిద్ధాంతం, అవి చదువుకోవాలి. అట్లే ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లో సహకార అభ్యసనము, భాగస్వామ్య అభ్యసనము, జ్ఞాన నిర్మాణంలో 5E నమూనా, భాషా ఉపాధ్యాయుని పాత్ర, దాని అనువర్తనాలు. అంటే ఈ సిద్ధాంతాలన్నిటితో పాటు, అభ్యసన సిద్ధాంతాలన్నిటితో పాటు న్యూ బీఈడి బుక్లో, డిఈడి బుక్లో ఉండదమ్మా ఇది. న్యూ బీఈడి బుక్
ఏమేంటిది? సహకార అభ్యసనము, భాగస్వామ్య అభ్యసనము, జ్ఞాన నిర్మాణంలో 5E నమూనా, భాషా ఉపాధ్యాయుని పాత్ర, దాని అనువర్తనాలు. ఇవన్నీ కూడా మీకు కొత్త టెక్స్ట్ బుక్ బీఈడి బుక్లో ఉంటాయమ్మా. డిఈడి బుక్ కాదు, బీఈడి బుక్లో ఉంటాయి. ఏది? అభ్యసనానికి అనుబంధంగా చివరిలో సిద్ధాంతాలు అయిపోయిన తర్వాత ఉంటాయి. ఆ పాయింట్ కూడా మీరు ఇక్కడ చదువుకోవాలి. ఓకేనా? తర్వాత అభ్యసన బదలాయింపు, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లెర్నింగ్. ఈ అభ్యసన బదలాయింపులో ఉండే రకాలు కానీ, దాని అర్థం కానీ, దాని సిద్ధాంతాలు. ఓకేనా? అభ్యసన బదలాయింపులో ఉండే సమరూప మూలకాల సిద్ధాంతము, సాధారణీకరణ సిద్ధాంతము, గెస్టాల్ట్ సిద్ధాంతము, ఆదర్శాల సిద్ధాంతం, అవన్నీ చదువుకోవాలమ్మా ఇక్కడ. దాని తర్వాత స్మృతి మరియు విస్మృతి చాప్టర్ టోటల్గా చదివేసుకోవాలి. అది ఇవన్నీ కూడా మీ డిఈడి బుక్లో వరుసగా ఉంటాయమ్మా అభ్యసనంలో. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. అవన్నీ అంటే అభ్యసనం అనే చాప్టర్ టోటల్గా చదువుకొని బీఈడి న్యూ బుక్లో ఉండేటువంటి న్యూ బీఈడి బుక్, కొత్తగా వచ్చిన బీఈడి బుక్, దాంట్లో సహకార అభ్యసనము, భాగస్వామ్య అభ్యసనము, జ్ఞాన నిర్మాణంలో 5E నమూనా, భాషా ఉపాధ్యాయుని పాత్ర, అనువర్తనాలు చదువుకోవాలి. క్లియర్? అర్థమైపోయింది కదమ్మా. సో ఇక తర్వాత ఈ సంవత్సరం కొత్తగా చేసిన ఇంకొక అంశం డిఎస్సిలో ఉండేది, టెట్లో ఉండేది కాదు. ఇది పెడగాజీలో ఉండేది. ఇదివరకు పెడగాజీలో భాగంగా ఉండేది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సమ్మిళిత విద్య. ఐడియా ఉందా? ప్రత్యేక అవసరాల పిల్లలు సమ్మిళిత విద్య. దాంట్లో అభ్యసన వైకల్యాలు, అభ్యసన వైకల్యంలో తొలి దశలో నివారించడం, వ్యక్తిగత విద్యా కార్యక్రమాలు, సమ్మిళిత విద్య దాని నమూనాలు, వైవిధ్యం, ఇదంతా కూడా అంటే టోటల్గా ఈ చాప్టర్ అంతా మీరు ఏం ఆలోచించద్దు. జస్ట్ మీరు సమ్మిళిత విద్య ప్రత్యేక అవసరాల పిల్లలనే చాప్టర్ ఉంటుందమ్మా. దాంట్లోనే ఉంది. ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది. ఓకేనా? న్యూ డిఈడి టెక్స్ట్ బుక్లో ఉంది, న్యూ బీఈడి టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. డిఈడి ఆర్ బీఈడి ఏదైనా చూసుకోండి మీరు ఒక్కసారి. దీంట్లో రెండిట్లో ఒక దాంట్లో దీంట్లో ఉంది. దీంట్లో అయితే 100% ఉందమ్మా. ఓకేనా? సో సమ్మిళిత విద్య ప్రత్యేక అవసరాల పిల్లలు అదంతా దీని కింద. ఇప్పుడు అభ్యసన కింద యాడ్ చేశారు దీన్ని. డిఎస్సిలో ఉండేది మొన్నటిదాకా కూడా, టెట్లో ఉండేది కాదు. టెట్లోకి వచ్చి పెడగాజీలో ఉండేది. బట్ ఇప్పుడు అభ్యసనంలో భాగంగా సమ్మిళిత విద్య ప్రత్యేక అవసరాల పిల్లలు, దీని మీద మన నోట్స్ చాలా బాగుంటుందమ్మా SNDSలో. ఎందుకంటే సమ్మిళిత విద్య ప్రత్యేక అవసరాల పిల్లలు ఒక పెద్ద పుస్తకం. ఆ పుస్తకం అయితే మీరు చదవలేరు. దాంట్లో ముఖ్యాంశాలన్నీ కలిసి ఒక 10-15 పేజీల్లో మేము తయారు చేసామమ్మా. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ కాన్సెప్ట్ కింద అది బాగా ఉపయోగపడుతుంది. ఇది అట్లే ఈ కొత్తగా కూడా మీ దాంట్లో ఉండదమ్మా. అట్లే ఈ 5E నమూనాలు కూడా, ఇలాంటివన్నీ కూడా కొత్త అంశాలు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చినాయి, కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఈ 5E నమూనా ఎక్కడ ఉందో తెలుసా? ఇదిగో బీఈడి న్యూ బుక్లో ఉంది. చూసుకోండి కావాల్సి ఉంటే. ఇదమ్మా మీ సిలబస్ అంతా కూడా టోటల్గా సైకాలజీకి సంబంధించినటువంటి ప్యూర్ సిలబస్ ఇదే. ఇక పెడగాజీకి సంబంధించి ఏముంది అనేది మనం చెప్పుకుందాం. ముందర ఇంతవరకు మీకు అర్థమైంది కదా ప్యూర్ సైకాలజీలో ఏమి ఇచ్చారు అనేది. అంటే టోటల్గా మీరు ఇది మొత్తం పూర్తి చేయాలి అంటే ఏముండాలి మీకు ఆడ? న్యూ డిఎడ్ బుక్ ఉండాలా, న్యూ డిఎడ్ బుక్ ఉండాలా, న్యూ బిఎడ్ బుక్ కూడా ఉండాలా, న్యూ బిఎడ్ బుక్ కూడా ఉండాలా. ఈ రెండు మీ కాడుంటే టోటల్గా సిలబస్ అంతా కూడా మీరు కంప్లీట్ చేయగలుగుతారు. అయితే ఈ బుక్కుల్లో నుంచే ఇస్తారా సమాచారం అంటే మనం చెప్పలేం. గత పేపర్లో మనం పరిశీలించినట్లయితే వాళ్ళు ఓల్డ్ బుక్స్ కూడా అంటే 2018 పుస్తకం, 2012 పుస్తకం, 2008 పుస్తకం, 2003 పుస్తకం, వీటన్నిటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ తయారు చేస్తున్నారు. ఓకేనా? అలానే దీంతో పాటు మీరు క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకోవటం కూడా మీకు అకాడమీ బుక్ కూడా ఒకటి ఉందమ్మా, క్వశ్చన్ బ్యాంకు నిధి అనేది. ఓకేనా? ఆ క్వశ్చన్ బ్యాంక్ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలానే మన SNDS సంస్థ వారు కూడా ఈ క్వశ్చన్ బ్యాంక్స్ మీకు రిలీజ్ చేస్తారు కాబట్టి వాటిలో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చమ్మా. ఇది దీని యొక్క సిలబస్ యొక్క మొత్తం కూడా. ఓకేనా? రైట్, క్లియర్గా అర్థమైంది కదా. జాగ్రత్తగా ప్రణాళికగా చదువుకోండి. దీన్ని కనీసం రోజుకి 2 గంటలు కేటాయించుకోండి. ఈ 2 గంటల్లో కనీసం రోజుకు 4 కాన్సెప్ట్ అన్నా చదివే విధంగా పెట్టుకోండి. ఆ 4 కాన్సెప్ట్ అంటే చిన్నవేనమ్మా, అన్నీ కూడా ఎక్కువ చిన్నవే. ఏదైనా 1 పెద్దవి ఉన్నాయి కానీ అన్ని 1/2 పేజీలు, 1 పేజీలు, 1.5 పేజీలు ఆ టైపులోనే ఉంటాయి. కాబట్టి రోజుకు 3-4 కాన్సెప్ట్ అన్న కంప్లీట్ చేసుకునే విధంగా 2 గంటలు పెట్టుకోండి. ఒక 10-15 రోజుల్లో మొత్తం సిలబస్ కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్స్ అయితేనేమి, ప్రాక్టీస్ పేపర్స్ అయితేనేమి బాగా, ఎందుకంటే ఇదే విజయానికి కీలకం. ప్రాక్టీస్ పేపర్సే విజయానికి కీలకం. ఓకే, అదమ్మా మొత్తం సిలబస్. నెక్స్ట్ టెట్ పేపర్ 1కి సంబంధించి ప్యూర్ సైకాలజీ సిలబస్ మనం వివరించాం. ఇప్పుడు పెడగాజీకి సంబంధించిన సిలబస్. ఈ పెడగాజీకి సంబంధించిన సిలబస్లో కొన్ని మార్పులు చేశారు. భీకరమైన మార్పులు ఏం చేయలేదు.
కొన్ని మార్పులు. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వరుసగా సిలబస్ ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ టెట్ పేపర్ 1A సంబంధించినటువంటి పెడగాజీ, ఈ పెడగాజీ అంతా కూడా మొదటి 3 కాన్సెప్ట్స్ అంటే ఫస్ట్ 3 యూనిట్స్ ఏదైతే ఉన్నాయో అవి మీరు ఐసిటి అనే బుక్ మీకు ఉంది ఫస్ట్ ఇయర్లో. ఇది డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఐసిటి బుక్ అనేది కొత్త సిలబస్తో ఉన్నటువంటి బుక్ ఉంది కదా, ఆ బుక్లో మొదటి 3 యూనిట్ల సైడ్ హెడ్డింగ్స్ అన్నీ తీసి ఇక్కడ పెడగాజీలో పెట్టారు. అంటే ప్రతి టీచర్కి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఐసిటిని ఎడ్యుకేషన్కి ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఆ నాలెడ్జ్ పిల్లవాడికి ఉండాలి. ఆ ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుంది అనేదే ఈ పుస్తకం. మీ అందరికీ తెలిసిందే, డిఈడి ఫస్ట్ ఇయర్ బుక్లో ఐసిటి బుక్ మీకు ఉంది, పాఠ్య ప్రణాళిక మరియు ఐసిటి అని. ఓకేనా? అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఓకేనా? ఇది మీకు జస్ట్ ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ. ఈ పుస్తకాన్ని కనుక మీరు చూసినట్లయితే దీంట్లో వచ్చేటువంటి మొదటి 3 కాన్సెప్ట్లు, ఈ 3 యూనిట్లు కూడా టోటల్గా ఈ పుస్తకంలోనే ఉన్నాయి. 4-5 యూనిట్లు అంటే ఐసిటి అని సపరేట్గా ఇచ్చారు కదా, 4-5 యూనిట్లు కూడా దీంట్లోనే ఉన్నాయి. అంటే టోటల్గా పెడగాజీ రాయాలి అంటే మీరు ఈ డిఏడి ఫస్ట్ ఇయర్ బుక్ మొత్తం చదవాలి. మొత్తం చదివితేనే మీరు రాయగలుగుతారు పెడగాజీ. ఈ డిఏడి ఫస్ట్ ఇయర్ బుక్కే కాకుండా ఇంకా అదనంగా ఏముండాయి అనేది కూడా మనం చూడాలి. అంటే సిసిఈ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ, ఎన్సిఎఫ్ 2005 కానీ, ఎస్సిఎఫ్ 2011 కానీ, అలానే ఎన్ఈపి 2020 కానీ ఇలాంటి అంశాలు కూడా ఇచ్చి ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ ఇలాంటివి కూడా. సో వాటిని మనం చూద్దాం. మొత్తం సిలబస్ని ఒక్కసారి కూలంకుషంగా పరిశీలిద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ పెడగాజీలో ఫస్ట్ ఏ సెక్షన్ ఏమి ఇచ్చారు చూడండి. అభ్యాసకుడు అంటే ఎవరు, జ్ఞానం అంటే ఏమిటి, అభ్యాసం అంటే ఏమిటి, అభ్యాస రకాలు, దాని భావన, దాని స్వభావము, పాఠశాలకు రాకముందు బాలల సామర్థ్యాలు మరియు దాని పర్యవసానాలు, పాఠ్య ప్రణాళిక భావన మరియు దాని అంశాలు, అలానే పాఠశాల విద్య, అంతర్ అనుసంధానాలు మరియు సంబంధాలు. అంటే మీరు గమనించినట్లయితే ఇది మొత్తము కూడా నేను ఇప్పుడు చెప్పినటువంటి ఐసిటి బుక్లో ఐసిటి డిఎడ్ న్యూ బుక్ ఫస్ట్ ఇయర్లో ఉంటుందమ్మా. ఇది ఈ ఫస్ట్ ఇయర్ బుక్లో ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి సైడ్ హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇది రాయాలి అంటే ఆ ఐసిటి బుక్లో ఫస్ట్ యూనిట్ని మీరు చదవాలి. అయితే దాంట్లో చాలా అనవసరమైనటువంటి సమాచారం కూడా ఉంటుంది. అంటే మనం ఇన్ఫర్మేషన్ ఏది కావాలో దానికి మించి చాలా ఉంటుంది దాంట్లో. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాము, ఈ ఒక్క ఐసిటి బుక్ ఒక్కటే మొదలు పెట్టుకోకుండా దీనికి సంబంధించినటువంటి సంప్రదింపు గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ముందుకు పెట్టుకొని దీన్ని మనం ఎలాబరేట్గా మనం ఎస్ఎన్ఎస్ బుక్లో ఇస్తున్నామమ్మా. కాబట్టి ఈ బుక్లో చదువుకుంటే మీకు సరిపోయేది. ఎందుకంటే ఈ బుక్లో అవసరమైన సమాచారం ప్రతిదీ ఉంటుంది, ఎక్కడ మిస్ కాదు. ఇంకా కొంత అదనపు సమాచారం ఏదైనా కూడా దీంట్లో మీకు కనిపించింది. ఓకే, కాబట్టి ఇది మన బుక్లో ఉంటుందమ్మా. ఓకే, ఇది నెక్స్ట్ 2వ చాప్టర్ శిశు కేంద్రీకృత విద్య. అంటే ఒకటిలోనే ఇవన్నీ కూడా ఒకటిలోనే శిశు కేంద్రీకృత విద్యకు సంబంధించిన పదజాలము మరియు భావనల విమర్శనాత్మక పరిశీలన. దాంట్లో కార్యకలాపాల ఆధారిత అభ్యసనము, ఆనందకరమైన అభ్యసనం అంటే యాక్టివ్ బేస్డ్ లెర్నింగ్, కృత్య ఆధారిత అభ్యసనం అంటున్నాం, కార్యకలాపాలు అనే మాట కరెక్ట్ కాదు, కృత్యాధారిత అభ్యసనము, అలానే ఆనందకరమైన జాయ్ఫుల్ లెర్నింగ్ అంటారు. ఇలాంటి అంశాలు ఇవి కూడా మీకు ఫస్ట్ యూనిట్లోనే ఉంటాయమ్మా. బోధన అభ్యాసంలో వివిధ పద్ధతులు మరియు విధానాలపై విమర్శనాత్మక అవగాహన, క్రిటికల్ అండర్స్టాండింగ్, అట్నే అభ్యసనానికి సహకరించడము, ఉపాధ్యాయుడు ప్రతిబింబించే అభ్యాసకుడిగా సహకార మరియు సమన్వయ అభ్యసనము అంటే కోఆపరేటివ్ అండ్ కోఆర్డినేషన్, ఈ లెర్నింగ్, ఈ అంశాలన్నీ కూడా అంటే ఇంతకు ముందర చెప్పిన బిఫోర్ది ఈ అంశాలు ఇవన్నీ కూడా ఐసిటి ఫస్ట్ యూనిట్లో ఉండే అంశాలమ్మా. జాగ్రత్తగా మొత్తం అవే సైడ్ హెడ్డింగ్స్, అక్షరం కూడా మార్చాల, యాజ్ ఇట్ ఈస్గా చదువుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ దాంట్లో బి అంటే ఇప్పుడు నేను చెప్పింది ఒక యూనిట్, ఫస్ట్ యూనిట్, ఆ 2 స్లైడ్స్ కూడా ఒకే యూనిట్ అమ్మ. ఇప్పుడు ఈ బి అనేది 2వ యూనిట్ అమ్మ. ఐసిటి బుక్లో
రెండవ యూనిట్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండవ యూనిట్ కూడా మొత్తం ఎత్తి యాజ్ ఇట్ ఈజ్గా సైడ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చారమ్మా. మేము రాసేటప్పుడు ఏం చేసాము అంటే ఏపీది ప్లస్ తెలంగాణది రెండు కలిపి ఇంటిగ్రేట్ చేస్తూ ఇంకా అదనపు సమాచారాన్ని కూడా మేము ఇచ్చామమ్మా. ఎందుకంటే మనకు పేపర్ ఇచ్చేటప్పుడు ఆ పుస్తకాలు కూడా రెఫర్ చేసి దాంట్లో బిట్లు కూడా ఇస్తున్నారు. అందుకని మేము ఎక్కడ వదిలిపెట్టకుండా దాన్ని అలా చేసాం. కొంచెం లేట్ అవడానికి కూడా కారణం పిల్లవాడు మన పుస్తకం చదివితే మొత్తం సమాచారం పిల్లవాడికి అందాలి, ఇంకొక మరో పుస్తకం చూడాల్సిన అవసరం లేకుండా చేయాలనే ఉద్దేశంతో జాగ్రత్తగా ముందుండి దాన్ని పూర్తి చేయించామమ్మా. రైట్. విమర్శనాత్మక బోధనా శాస్త్రం, దీన్ని క్రిటికల్ పెడగాజీ అంటారు. దాని భావన, ఆవశ్యకత మరియు బోధన అభ్యాస ప్రక్రియలో అనువర్తనాలు, వివిధ సిద్ధాంతాలు మరియు విద్యావేత్తలపై ప్రతిబింబాలు. చూడండి ఇక్కడ గిజుబాయ్ ఇటీవల అడుగుతున్న ప్రశ్నలు మనకి ఎక్కడి నుంచి వస్తుంది మనకు తెలియలా. ఇదిగో ఈ పుస్తకం నుంచి ఇస్తున్నారు ఎప్పుడు కూడా. ఇదిగో ఏఎస్ నీల్, సమ్మర్ హిల్ పాఠశాల, టొట్టోచాన్ యొక్క టోమో స్కూల్, మకరంకో గురించి, జాన్ హోల్డ్ గురించి, పాలో ఫ్రైర్ గురించి, అలానే దీంట్లోనే జీన్ పియాజే, బ్రూనర్, వైగాట్స్కి కూడా ఆ క్రిటికల్ ఏదైతే ఉందో, ఈ క్రిటికల్ పెడగాజీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన భావనలు వెలిబుచ్చారమ్మా. వాళ్ళ స్కూల్స్, ఆ స్కూల్స్లో ఉన్నటువంటి విధానాలు, అట్నే వాళ్ళ యొక్క సంజ్ఞానాత్మక అప్రోచెస్ ఎలా ఉంటాయి, పిల్లవాడుకి ఎలా నేర్పాలి, ఇవన్నీ కూడా ఈ శాస్త్రవేత్తల యొక్క అంశాలన్నీ, విద్యావేత్తలమ్మ, శాస్త్రవేత్తలు కాదు, ఈ విద్యావేత్తల యొక్క అంశాలన్నీ కూడా మీకు సెకండ్ చాప్టర్లో ఐసీటీ సెకండ్ యూనిట్లో ఉంటాయమ్మా. చూడండి ఒక్కసారి, ఇంకా కూడా ఉన్నాయి. సమ్మిళిత మరియు ప్రత్యేక అభ్యసన పద్ధతులు, ఓకే. అట్నే పెడగాజీ వనరుల నిర్వహణ, వనరులు మరియు వస్తువుల పరిధి, డిజిటల్ వనరులు, సినిమాలు మరియు మీడియా, అలానే బాలల ప్రీ స్కూల్ జ్ఞానాన్ని పాఠశాల సబ్జెక్టులతో అనుసంధానం చేయటం. ఇవన్నీ అంటే ఈ టోటల్ ఇంతకు ముందర చూపించినటువంటి స్లైడ్లో ఈ అంశాలు, ఇప్పుడు చూపించిన ఈ అంశాలు, టోటల్గా ఇది సెకండ్ యూనిట్ అమ్మ. సెకండ్ యూనిట్లో ఉండేటువంటి ప్రతి సైడ్ హెడ్డింగ్స్ని కూడా ఇక్కడ మీకు చూపించడం జరిగింది, ఓకేనా. ఇక తర్వాత థర్డ్, సార్ ఇంకా ఉందమ్మా, సెకండ్ యూనిట్ ఇంకా ఉంది. తరగతి గది నిర్వహణ, మారుతున్న బోధనా పద్ధతులు మరియు తరగతి గది నిర్వహణ, అసెస్మెంట్, మూల్యాంకనము రకాలు, మదింపు సాధనాలు, సిసిఈ, ఇవి కూడా యాజ్ ఇట్ ఈస్గా ఆ చాప్టర్లోనే ఉండేయమ్మా. మదింపు మూల్యాంకనం కోసం ఇది గణాంక కొలతలు మరియు గ్రాఫ్లను ఉపయోగించి అభ్యాసం డేటా విశ్లేషణ. ఇది వచ్చి మీకు స్టాటిస్టిక్స్ అమ్మ, అంటే సాంఖ్యక శాస్త్రం అంటాం. స్టాటిస్టిక్స్ యాక్చువల్గా మన డిఎస్సిలో స్టాట్ మీద చాలా క్వశ్చన్లు వేశారు. ఎందుకు ఇస్తున్నారు అనుకున్నాం. అట్టే టొట్టోచాను వాళ్ళ మీద కూడా చాలా ప్రశ్నలు వచ్చినాయి. మనకి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అర్థం కాల. అట్టే ఇదివరకు టెట్లో కొన్ని గ్రంథాలు వాళ్ళ రచయితలు ఇచ్చారు, అవి ఎక్కడా లేవు సైకాలజీ అని మనం అనుకున్నాం. అవన్నీ కూడా ఈ బుక్స్లో ఉన్నాయమ్మ. కొన్ని పేర్లు ఏమో తెలంగాణ స్టేట్ బుక్లో ఉన్నాయి, ఆ పేర్లు, ఆ గ్రంథాలు, రచయితలు. కొన్ని ఏమో మన పుస్తకంలో, ఏ పుస్తకంలో, ఐసీటీ పుస్తకంలో, దీని నుంచి ఇచ్చారమ్మా మనకి. మన స్టార్ట్ అడిగింది కూడా ఈ కోణంలోనే అడిగారు, ఇక్కడ ఉంది, ఓకే. సో ఇదంతా కూడా మనకి సెకండ్ యూనిట్లో మీరు చదువుకోవాలి. నెక్స్ట్ అమ్మ, ఇంకా నెక్స్ట్ చూడండి, ప్రభుత్వ తాజా విద్యా విధానాలు మరియు చట్టాలు, ఓకే. అంటే ప్రస్తుతం ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెడుతున్నటువంటి ఎడ్యుకేషనల్ స్కీమ్స్ అన్నీ ఇక్కడ చదువుకోవాలమ్మా. ఏపీ గవర్నమెంట్ పెట్టినటువంటి ఎడ్యుకేషనల్ స్కీమ్స్ ఇవి మీకు జనరల్గా ఆ బుక్లో దొరకవు, ఐసీటీలో ఏం దొరకవు. ఇవి మనం చదువుకోవాలి, మన ఎస్ఎన్ఎస్ బుక్లో ఉంటాయి. అక్కడొకటి వేరే పుస్తకాల్లో ఉంటుంటాయి, మీకు తెలిసిందే. బాలల హక్కుల చట్టం నేర్చుకోవాలి, చైల్డ్ యాక్ట్, బాలల హక్కుల చైల్డ్ రైట్ యాక్ట్, విద్యా హక్కు చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చదువుకోవాలి. అలానే సమాచార హక్కు చట్టం, ఇన్ఫర్మేషన్ యాక్ట్ చదువుకోవాలి. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005, ఎన్సిఎఫ్ 2005 చదువుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పాఠ్య ప్రణాళిక చట్టం 2011, ఏపీఎస్సిఎఫ్ 2011, జాతీయ విద్యా విధానం 2020, ఓకేనా. అలానే పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2023, ఈ ఎన్సిఎఫ్ఎస్సి 2023 ఇది కూడా చదువుకోవాలమ్మా, ఓకేనా. ఈ చట్టాలన్నీ చదువుకోవాల్సింది. ఫస్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ స్కీమ్స్ అన్నీ చదువుకోవాలి, ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెడుతున్న ఎడ్యుకేషన్ స్కీమ్స్. అట్లే మరియు విద్యకు సంబంధించిన చట్టాలలో ఏమేమి చదువుకోవాలి, బాలల హక్కు చట్టం చదువుకోవాలి, సమాచార హక్కు చట్టం చదువుకోవాలి, విద్యా హక్కు చట్టం చదువుకోవాలి. అట్లే పాఠ్య ప్రణాళిక చట్టం 2005 చదువుకోవాలి, ఆంధ్రప్రదేశ్ పాఠ్య ప్రణాళిక చట్టం 2011 చదువుకోవాలి.
అలానే జాతీయ విద్యా విధానం 2020 చదువుకోవాలి. పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక నేషనల్ ఫ్రేమ్వర్క్ 2023 కూడా చదువుకోవాలి. ఈ చట్టాలన్నీ మీరు నేర్చుకోవాల్సిందేనమ్మా. ఓకేనా? ఇక నెక్స్ట్ రెండవ పార్ట్. ఇంతకుముందు చెప్పిందంతా ఫస్ట్ పార్ట్. ఇప్పుడు రెండవ పార్ట్లో ఐసీటీ సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ రెండవ పార్ట్ మీరు చదవాలి. ఇది 2 పార్ట్లుగా ఉంది. ఈ రెండవ పార్ట్ మీరు చదవాలి అంటే ఐసీటీ బుక్ ఏదైతే ఉందో దీంట్లో 4+5 అంటే డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి ఈ బుక్లో 4వ చాప్టరు 5వ అంటే 5వ యూనిట్ 4వ యూనిట్ 5వ యూనిట్ మొత్తం చదువుకోగలిగితే అప్పుడు ఈ 2 పూర్తయిపోయినట్టు. ఆ సైడ్ హెడ్డింగ్లే అక్షరం కూడా మార్చలా. ఆ బుక్లో ఏవైతే సైడ్ హెడ్డింగ్లు ఉన్నాయో ఆ సైడ్ హెడ్డింగ్లు అన్నీ ఇచ్చారమ్మా ఇక్కడ. ఏది ప్రధాన భావనలు, ఐసీటీ, కంప్యూటర్ హార్డ్వేరు, సాఫ్ట్వేరు, ఇన్పుట్ అవుట్పుట్ పరికరాలు, ఇంటర్నెట్ మరియు నెట్ ఫిట్, వాటిని అర్థం చేసుకోవటం. నెక్స్ట్ వివిధ ఫార్మాట్లో విషయ అభివృద్ధి, ఓకేనా, పత్రాలు, ప్రజెంటేషన్లు, స్ప్రెడ్షీట్లు మొదలగునవి. అట్నే బహిరంగ విద్యా వనరుల్ని అన్వేషించటం. నెక్స్ట్ అలానే ఐసీటీ విధానాలు అభ్యసనం. 2 విధానాలు, జాతీయ మరియు రాష్ట్ర స్థాయి ఐసీటీ విధానాల ముఖ్య లక్షణాలు, అభ్యాస ప్రక్రియలు, ప్రభావవంతమైన అభ్యసన వాతావరణాన్ని సృష్టించడానికి మరియు బోధనా పద్ధతులకు మద్దతు ఇవ్వడానికి ఐసీటీని ఎలా ఉపయోగిస్తాము, ఇలాంటి అంశాలన్నీ కూడా. అంటే దీనికోసం మీరు చేయాల్సింది ఇంకా ఉంది. ఇది బి పార్ట్. ఐసీటీ వనరులు అనుసంధానం, వనరుల అన్వేషణ, కంప్యూటర్ ల్యాబ్ సెట్టింగ్లో వివిధ హార్డ్వేరు అంటే ప్రొజెక్టర్లు, సీడీలు, డివిడీలు, ఇంటరాక్టివ్ బోర్డులు ఇవి, మరియు సాఫ్ట్వేర్ల రకాలు అంటే ఆడియో సాఫ్ట్వేరు, అట్నే వీడియో, మల్టీమీడియా, ఎడిటింగు, ఇలాంటి అండ్ ఎక్స్ప్లోరేషన్ అన్వేషణ, వెబ్ అప్లికేషన్స్ అనేవి ఏమేమి ఉన్నాయి, ఇంటర్నెట్ ఏంది, యానిమేషన్స్ ఏంది, మరియు సిమ్యులేషన్ల వినియోగం ఏంటి, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఈ యానిమేషన్లు, సిమ్యులేషన్స్ అనేవి మీకు డిఈడి బుక్లో కనిపించకపోవచ్చమ్మా. ఒకసారి మన బుక్లు అయితే ఉంటాయి. తర్వాత మూల్యాంకన స్వీకరణ, విద్యా ప్రయోజనాల కోసం తగిన ఐసీటీ వనరులను మూల్యాంకనం చేయటము మరియు స్వీకరించటము. ఓకే. బోధన అనుసంధానము, వాటిని విషయ విశ్లేషణ బోధన అనుసంధానం, విషయ విశ్లేషణ మరియు వాటిని తగిన ఐసీటీలు, ప్రత్యామ్నాయాలు మరియు అనుసంధానిత పాఠాల కోసం తరగతి గదుల సంస్థాపనతో మ్యాపింగ్ చేసే పద్ధతులు, మదింపు, వృత్తిపరమైన అభివృద్ధి, మదింపు పద్ధతులు మరియు సాధనాలలో మరియు వృత్తిపరమైన అభివృద్ధిలో ఐసీటీని అనుసంధానించటము. అలానే సైబర్ భద్రత సాధనాలు, సైబర్ చట్టము, భద్రత, ఫ్రీవేరు, స్నిప్పెట్లు మరియు మల్టీమీడియా యుటిలిటీలు. ఇంకా సోషల్ మీడియా, అభ్యాసంలో సోషల్ మీడియా యొక్క ప్రాముఖ్యత, అంటే సోషల్ మీడియా అంటే వాట్సాప్లు, ఫేస్బుక్లు అలాంటివి. ఉపాధ్యాయ అభివృద్ధి, నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి కోసం ఆన్లైన్ కోర్సులు మరియు సబ్జెక్టు ఫోరంలు వంటి అనుసంధానిత సమూహాల వినియోగం. దాంతోపాటు విద్యా సాఫ్ట్వేర్, క్యాన్వా కానీ, ట్యూటర్ కానీ, మూడెల్. ఈ 3 మీ టెక్స్ట్ బుక్లో లేవమ్మా. క్యాన్వా, ట్యూటర్, మూడెల్ ఇవి టెక్స్ట్ బుక్లో లేవు. ఇటు మన ఎస్ఎన్ఎస్ బుక్లో ఇస్తున్నాను. క్యాన్వా అంటే ఏంది, ట్యూటర్ అంటే ఏంది, మూడెల్ అంటే ఏంది, ఇదంతా కూడా. ఓపెన్ ప్లాట్ఫామ్లు, బహిరంగ విద్యా వనరులు మరియు మూకు, దీక్ష, ఇది కూడా మీ టెక్స్ట్ బుక్లో లేదమ్మా. దీక్ష ప్లాట్ఫామ్ గురించి మీ టెక్స్ట్ బుక్లో లేదు, మనం ఎస్ఎన్ఎస్లో ఇస్తున్నాం. దీని గురించి నీట్గా సమాచారం అంతా కూడా వంటి వివిధ ఐసీటీ ప్లాట్ఫామ్ల వినియోగం. ఓకేనా? రైట్. సో ఇవి ఇక్కడ మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా చెప్పాను కదా. డిఈడి ఫస్ట్ ఇయర్లోని టోటల్గా 4వ యూనిట్ 5వ యూనిట్ యాజ్ ఇట్ ఈజ్ సైడ్ హెడ్డింగ్స్ ఇచ్చేసారమ్మా. కాబట్టి ఎక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ యూనిట్లు చదువుకుంటే సరిపోతుంది. లేనివి కొన్ని ఉండే చెప్పాను కదా, క్యాన్వా, ట్యూటర్, మూడిల్, ఇందాక మీకు చెప్పాను కొన్ని. అలాంటివి లేవు. వాటిని మన పుస్తకం నుంచి మీరు చదువుకోవచ్చు. ఇది ఫస్ట్ ఇయర్ పెడగాజీకి సంబంధించింది. అంటే టోటల్గా మీరు ఇక్కడ ఫస్ట్ ఇయర్ పెడగాజీలో ఐసీటీ బుక్ మొత్తం చదవాల్సిందే, 5 యూనిట్లు చదవాల్సిందే. దీంతో పాటు 5 యూనిట్లు చదవాల్సిందే. దీంతో పాటు ఇంకోటి ఏం చదవాలి, చట్టాలు. ఎస్, అంటే విద్యాపరమైనటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా విద్యకు సంబంధించి ఆ స్కీములు చదవాలి. వివిధ రకాల చట్టాలు అంటే విద్యకు సంబంధించిన చట్టాలు ఏంటియో చదవాలి. వివిధ రకాల పాఠ్య ప్రణాళికలు అంటే ఎన్సిఎఫ్ 2005 కానీ
ఎస్సీఐ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ది 2011 కానీ 13 తర్వాత నేషనల్ NEP 2020 కానీ అట్లే NCF 2023 కానీ ఇవన్నీ కూడా మీరు ప్రత్యేకంగా మీ టెక్స్ట్ బుక్లో ఉండవమ్మా. ఇవన్నీ కూడా ఇది మన SNS బుక్లో సపరేట్గా ఇస్తారు, వాటిని మీరు చదవలసి ఉంటుంది. ఇదమ్మా టోటల్గా మన పెడగాజీ పార్ట్. ఈ పెడగాజీ పార్ట్ 7 లేదా 8 మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకే, రైట్, థ్యాంక్ యూ.